ఆదమరిస్తే అంతే సంగతులంటున్నారు అక్కడి ప్రజలు. అదెక్కడో కాదు, ఏలూరు జిల్లా కైకరం గ్రామంలో ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో బిక్కుమని ఉంటున్నామని చెప్తున్నారు. కైకరం గ్రామం నుండి అక్కుపల్లి గోకవరం వెళ్లే రోడ్డులో ఈ ట్రాన్స్‌ఫారం చుట్టూ సరైన రక్షణా వ్యవస్థ లేక అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అని ఆందోళన వ్యక్తమవుతోంది. పిచ్చి మొక్కలు ఒకవైపు, సరైన రక్షణ ఫెన్సింగ్ లేకపోవడం ఇంకోవైపు, ఫీజు క్యారియర్ బాహాటంగా ఉండటం మరోవైపు, అటుగా వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 10 ఊళ్ళు కలిసి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అక్కడ రద్దీతో పాటుగా ప్రజలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఇలా ప్రమాదభరితంగా ఉండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ బిచ్చి మొక్కలు తొలగించి ట్రాన్స్ఫార్మర్ ఫీజు క్యారియర్కు రక్షణ ఫెన్సింగ్ వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదమరిస్తే అంతే సంగతులంటున్నారు అక్కడి ప్రజలు. అదెక్కడో కాదు, ఏలూరు జిల్లా కైకరం గ్రామంలో ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో బిక్కుమని ఉంటున్నామని చెప్తున్నారు. కైకరం గ్రామం నుండి అక్కుపల్లి గోకవరం వెళ్లే రోడ్డులో ఈ ట్రాన్స్‌ఫారం చుట్టూ సరైన రక్షణా వ్యవస్థ లేక అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అని ఆందోళన వ్యక్తమవుతోంది. పిచ్చి మొక్కలు ఒకవైపు, సరైన రక్షణ ఫెన్సింగ్ లేకపోవడం ఇంకోవైపు, ఫీజు క్యారియర్ బాహాటంగా ఉండటం మరోవైపు, అటుగా వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 10 ఊళ్ళు కలిసి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అక్కడ రద్దీతో పాటుగా ప్రజలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఇలా ప్రమాదభరితంగా ఉండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ బిచ్చి మొక్కలు తొలగించి ట్రాన్స్ఫార్మర్ ఫీజు క్యారియర్కు రక్షణ ఫెన్సింగ్ వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆదమరిస్తే అంతే సంగతులంటున్నారు అక్కడి ప్రజలు. అదెక్కడో కాదు, ఏలూరు జిల్లా కైకరం గ్రామంలో ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో బిక్కుమని ఉంటున్నామని చెప్తున్నారు. కైకరం గ్రామం నుండి అక్కుపల్లి గోకవరం వెళ్లే రోడ్డులో ఈ ట్రాన్స్ఫారం చుట్టూ సరైన రక్షణా వ్యవస్థ లేక అందేంత ఎత్తులో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందో అని ఆందోళన వ్యక్తమవుతోంది. పిచ్చి మొక్కలు ఒకవైపు, సరైన రక్షణ ఫెన్సింగ్ లేకపోవడం ఇంకోవైపు, ఫీజు క్యారియర్ బాహాటంగా ఉండటం మరోవైపు, అటుగా వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. 10 ఊళ్ళు కలిసి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో అక్కడ రద్దీతో పాటుగా ప్రజలు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఇలా ప్రమాదభరితంగా ఉండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నోసార్లు విద్యుత్ అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతటి ప్రమాదభరితంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ చుట్టూ బిచ్చి మొక్కలు తొలగించి ట్రాన్స్ఫార్మర్ ఫీజు క్యారియర్కు రక్షణ ఫెన్సింగ్ వేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.